సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుపతిలోని హాస్పిటల్స్, ఫర్టిలిటీ సెంటర్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో 11 ఐవీఎఫ్ సెంటర్స్ ని గుర్తించగా వాటిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐవీఎఫ్ సరోగసీ కేసుల వివరాలు, హాస్పిటల్స్ లో సౌకర్యాలు, డాక్టర్స్, సిబ్బంది వివరాలు తనిఖీ చేస్తున్నారు. లావణ్య ఫర్టిలిటీ సెంటర్లో సరోగసీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు డిఎంహెచ్ఓ. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుపతిలోని హాస్పిటల్స్, ఫర్టిలిటీ సెంటర్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో 11 ఐవీఎఫ్ సెంటర్స్ ని గుర్తించగా వాటిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐవీఎఫ్ సరోగసీ కేసుల వివరాలు, హాస్పిటల్స్ లో సౌకర్యాలు, డాక్టర్స్, సిబ్బంది వివరాలు తనిఖీ చేస్తున్నారు. లావణ్య ఫర్టిలిటీ సెంటర్లో సరోగసీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి వివరాలు కూడా తెలుసుకున్నారు డిఎంహెచ్ఓ. ఇక్కడ లావణ్య ఫెర్టిలిటీ అండ్ సరోగసీ సెంటర్లో తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో అన్ని వాళ్ళ డాక్టర్స్, తర్వాత ఎంబ్రియాలజిస్టు, కౌన్సిలర్ అన్నీ వాళ్ళు కరెక్ట్గా క్వాలిఫైడ్ ఉన్నారా లేదా అని చూస్తున్నాం. తర్వాత హాస్పిటల్ రిజిస్ట్రేషను, సరోగసీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా, పీసీపీఎన్ఈటీ రిజిస్ట్రేషన్ కూడా కరెక్ట్ వ్యాలిడిటీ టైంలో ఉన్నాయా లేవా అని కూడా అన్నీ పరిశీలించడం జరిగింది. దీంట్లో కూడా ఇవన్నీ సర్టిఫికేట్స్ అవన్నీ మాకు చూపించారు, అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత ప్రొసెస్ ఇప్పటివరకు అయితే వాళ్ళు సరోగసీ లావణ్య ఫెర్టిలిటీ సెంటర్లో ఇప్పటివరకు అయితే సరోగసీ ఏం జరగలేదు. ఒక కేసు వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు విత్ పర్మిషన్ కూడా పోలీస్ స్టేషన్లో కోర్టు ద్వారా తీసుకొని ఫైల్ అన్ని చూసాము మేము.